మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. హుజూరాబాద్ గడ్డ నుంచి అసెంబ్లీ గడప దొక్కిన యంగ్ లీడర్ అభివృద్ధి కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. నోరు తెరిస్తే చాలు వివాదం, అడుగు వేస్తే చాలు అల్లకల్లోలం. గల్లీ నుంచి అసెంబ్లీ దాకా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ హై టెన్షన్. టీవీ డిబేట్లు, సోషల్ మీడియా ట్రోల్స్, అసెంబ్లీ చర్చ, ఇలా వేదిక ఏదైనా పాడి కౌశిక్ రెడ్డి ఉండాల్సిందే. అసలు కౌశిక్ రెడ్డి వ్యూహం ఏంటి? ఆయన చేస్తున్నది ప్రజా సమస్యలపై పోరాటమా లేక ఇమేజ్ కోసం చేస్తున్న ఆరాటమా? రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కోసం చాలామంది ప్రయత్నిస్తారు. ప్రత్యర్థులపై విరుచుకుపట్టడం, పదునైన విమర్శలు చేయటం సహజమే. కానీ కౌశిక్ రెడ్డి శైలి మాత్రం ఇందుకు భిన్నం. ఇది దూకుడా లేక దురుసుతనమా అనే చర్చ సాగుతోంది. ఇప్పుడు ఆయన చుట్టూ అల్లుకుంటున్న వివాదాలు కౌశిక్ రెడ్డిని వార్తల్లో ఉంచుతున్నా ఆయనకు పొలిటికల్ కెరీర్పై ప్రభావం చూపుతాయనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, అధికారులను అలర్ట్ చేయడం కౌశిక్ రెడ్డి ఉద్దేశం కావచ్చు, కానీ ఆయన ఎంచుకుంటున్న పద్ధతి మాత్రం నిత్యం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. తాజాగా అసెంబ్లీ వేదికగా చోటు చేసుకున్న పరిణామాలు కౌశిక్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో మరొక కీలక మలుపుగా మారాయి. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావించే క్రమంలో ఆయన ఏకంగా సీనియర్ రాజకీయవేత్త కడియం శ్రీహరిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. రాజకీయాల్లో విమర్శలు పదునుగా ఉండాలి, కానీ అవి వ్యక్తిగత దూషణలుగా మారకూడదు అన్నది సామాన్యుల మాట. కడియం వంటి సీనియర్ నేతను లక్ష్యంగా చేసుకునే క్రమంలో ఆయన వాడిన భాష సభ్యతను విస్మరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన జిల్లాకు సంబంధం లేని నేతలైన కడియం శ్రీహరి లేదా గతంలో అరికపూడి గాంధీ వంటి వారిని లక్ష్యంగా చేసుకొని వారి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేవలం ప్రత్యర్థులనే కాదు, సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలను కూడా తన దూకుడుతో ఉక్కిరిబిక్కిరి చేయాలనుకోవడం కౌశిక్ రెడ్డి వ్యూహమా లేక అది అతి ఉత్సాహమా అనేది ఆయనకే తెలియాలి అంటున్నారు విశ్లేషకులు. అసలు కౌశిక్ రెడ్డి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, దీని వెనుక ఉన్న రాజకీయం ఏంటి అని విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. నిరంతరం వార్తల్లో నిలవడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలనేదే ఆయన ప్రధాన లక్ష్యమని ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. మీడియాలో తన పేరే వినిపించాలి, సోషల్ మీడియాలో తన వీడియోలే వైరల్ అవ్వాలి అనే పంథాను ఆయన ఎంచుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. అలాగే పార్టీ అధిష్టానం దగ్గర, ముఖ్యంగా కేటీఆర్ దృష్టిలో నెంబర్ 1 ఫైటర్ అనిపించుకోవడానికి ఆయన తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తోందనే మరికొందరు కూడా వాదిస్తున్నారు. నియోజకవర్గంలో తన పట్టు కోల్పోకుండా ఉండటానికి, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఈ మాస్ లీడర్ ఇమేజ్ తనకు ప్లస్ అవుతుందని ఆయన నమ్ముతున్నట్టుగా కొంత చర్చ వినిపిస్తోంది. అయితే కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఇప్పటికే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. శాసనసభలో గౌరవప్రదంగా మెలగాల్సిన చోట సీనియర్ సభ్యులను కించపరిచేలా వ్యవహరించడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీలో ఆయన ప్రవర్తనను స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లి క్రమశిక్షణా చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. బహుశా సస్పెన్షన్ లేదా ప్రివిలేజ్ కమిటీ ద్వారా ఆయనకు షాక్ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ వ్యవహారంపై అంతర్మథనం మొదలైందట. ఆయన దూకుడు పార్టీకి మైలేజీ ఇస్తుందా లేక పార్టీ గౌరవాన్ని దెబ్బతీస్తుందా అనే దానిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారం ఉన్నా లేకున్నా నిత్యం వార్తల్లో ఉండటం కౌశిక్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. కానీ ఆ వార్తలు ఆయన రాజకీయ భవిష్యత్తుకు ప్లస్ అవుతున్నాయా లేక మైనస్ అవుతున్నాయా అనేది కాలమే నిర్ణయించాలి. దూకుడు, దురుసుతనానికి మధ్య ఉన్న సన్నటి గీతను గుర్తించకపోతే అది రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదంగా మారుతుంది. ఇప్పటికే చాలామంది సీనియర్లు ఆయన తీరును తప్పుపడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే క్రమంలో హుందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. మరి కౌశిక్ రెడ్డి దీన్ని ఎలా తీసుకుంటారన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారుతుంది. మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి.